పవన్ కళ్యాణ్ ముద్రగడల బంధం అసాధ్యమా? పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. జనసేనలో చాలామంది ముద్రగడని అభిమానిస్తారు, గౌరవిస్తారు, ద్వేషించరు. కోపం వస్తుంటుంది ఆయన మీద, ఎందుకంటే ఆయన తమకు అనుకూలంగా ప్రకటించాలని. కానీ అట్ ద సేమ్ టైం ముద్రగడ లేకపోతే కాపు ఉద్యమం ఇంత బలంగా ఉండేది కాదు, ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇంత ఊతం వచ్చేది కాదని ఉంది. కానీ ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వట్లేదని కోపం ఉంటుంది. బుల్సెట్ లాంటి వాళ్ళు మొన్న మధ్యన వెళ్ళి మాట్లాడటం, లాస్ట్ మంత్లోనే మీటింగ్ అవ్వాలి, 20-22 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ వస్తారు ఆయన కలవడానికి అన్నారు. అంతకుముందు ముద్రగడని ఎంపీ సీటుకి వైసీపీ ఇస్తానంటే ఆయనదే, తన కొడుక్కి ఎమ్మెల్యేను ఎంపీను, తనకి రాజ్యసభ, తనకి ఎమ్మెల్యే తనకి రాజ్యసభ అడిగాడు అన్నటువంటిది ప్రచారం జరిగింది. అది ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే జనసేనతో మాట్లాడడానికి సిద్ధపడ్డారు, జనసేనకు లేఖ రాశారు, దానికి వస్తున్నారు అన్నటువంటిది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. నిన్నగాక మొన్న కొనతాల సత్యనారాయణ దగ్గరికి కూడా వెళ్ళారు. విశాఖ జిల్లాకి వెళ్ళి అటు ఏదైతే అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీటు మీద ఆశ పెట్టుకున్నటువంటి కొనతాలను కన్విన్స్ చేసే పని చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే వ్యవహారంలో ముద్రగడ దగ్గర, తూర్పుగోదావరి జిల్లా వెళ్ళారు కాబట్టి ముద్రగడ వెళ్తారనుకుంటే ముద్రగడ దగ్గరికి వెళ్ళకపోయేటప్పటికి ముద్రగడ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం చెప్పాల్సింది చెప్పాం, తర్వాత మనం చేసేది ఏమీ లేదు, వస్తే నమస్కారం, రాబోతే 2 నమస్కారాలు. గత నెల 2 సార్లు వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చారు, త్వరలోనే పవన్ ముద్రగడ నివాసానికి వచ్చి కలుస్తారని చెప్పడం, నెల రోజులైనా కూడా రాకపోయినటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.